హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనతో జాయిన్ అవ్వడానికి ఒడిస్సా నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక పెద్ద డాన్సర్గా పేరు తెచ్చుకున్న D10 డాన్సర్ తేజస్విని ఉన్నారు. ఇప్పుడు మనం ఆమెతో తెలుగులోనే మాట్లాడబోతున్నాం. కమాన్, లెట్స్ గో టు. హాయ్ తేజు, హౌ ఆర్ యూ? హాయ్, ఐఎమ్ గుడ్. అందరికీ నమస్కారం. ఇది తెలుగు షో కాబట్టి మన ప్రేక్షకులందరూ తెలుగులో చూస్తున్నారు కాబట్టి మనం ఈరోజు తెలుగులో మాట్లాడుకుందాం. ఓకే, ట్రై చేస్తాం. ఓకే డన్. ఇప్పుడు నీ నీ బయోడేటా గురించి ఒకసారి మా ప్రేక్షకులకు చెప్తావా? యా, okay, so yeah, I'm from Odisha and it's been 15 years I have been dancing, and I started in South from D reality show. I had a great experience in D and I met so many members, and yes, I'm really very happy and I'm looking forward to work in movies too. So yes, I'm very much excited. ఓకే, దట్స్ గుడ్. అంటే ఇప్పుడు మనకు అందరూ ఇప్పుడు డ్యాన్స్ అనగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఫస్ట్ ఎవరు డైరెక్ట్గా డ్యాన్సర్ కాలేరు, కానీ ఎవరైనా ఫస్ట్ అసిస్టెంట్ డాన్సర్ అంటే పక్కన చేస్తారు. మీరు ఒకేసారి డాన్సర్గా వచ్చారు. దీనికి మీరు ఎట్లా వచ్చారు మీరు? ఇది యాక్చువల్లీ నా ఫ్రెండ్ సంకేత్ గురించి. సో ఫస్ట్ వీ మెట్ సంకేత్ అండ్ మీ, వీ వర్ ఫ్రెండ్స్ బిఫోర్ టీ. సో వీ మెట్ ఇన్ ముంబై అండ్ వీ డిడ్ అ షో దట్ ఈస్ సో యూ థింక్ యూ కెన్ డాన్స్. వీ మెట్ దేర్ and after that I got to know about D. So it happened in D Jodi actually. Sanket referred me like there's a show D Jodi, so you have to perform with me. But that time I was having boards exams. So I said like yeah, I'll try for next year. So from there I got to know about D reality show, and yes, from Sanket I entered to this show. ఓకే, ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ కోసం వచ్చారు కాబట్టి ఎడ్యుకేషన్ దాకా వచ్చారు కాబట్టి మీరు ఎంతవరకు చదువుకున్నారు? అంటే ఎక్కడి వరకు మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు? 12th స్టాండర్డ్. ఇప్పుడు మీరు డ్యాన్స్ షోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ముందుగా మీ మదర్ పర్మిషన్ అడిగారా, మీ ఫాదర్ పర్మిషన్ అడిగారా? Obviously my parents, and they support me a lot, and yes, it's been when I was in LKG, when I was 6 years old, from that time I started dancing, and when I was in standard 3 I started dancing, and I was in Mumbai for 8 years. I started dancing from Boogie Woogie reality show. So yes, I had a great support from my parents, and now also I'm still dancing because of my parents. ఓకే, ఇంకో క్వశ్చన్ ఉంది. మీకు మీ ఫాదర్ ఇష్టమా, మీ మదర్ ఇష్టమా? Both, especially my brother. I like my brother much. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఉమెన్ చూసుకుంటే మనం తన ఫాదర్ తన హీరోగా ఫీల్ అవుతుంటారు. But I tell my brother is my hero. Your My brother elder is brother. my- Yeah. Oh, that's good. Because he had a great support, and when I started dancing, he supported me a lot, because even that time he was also small, but he supported me. He used to stay alone at home. He sacrificed so many things for me. He used to stay away from my mom dad, but still he did so many things for me. So yes, my brother is my real hero. యా, అంటే ఇప్పుడు మన వ్యూవర్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు మిమ్మల్ని. Okay. సో ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మీరు మీ ఫ్యాన్స్కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తేజస్విని మేము ఒక బుల్లితెరలోనే చూడగలుగుతామా, లేకపోతే బిగ్ స్క్రీన్లో కూడా చూడగలుగుతామా? Big screen. బిగ్ స్క్రీన్ అంటే ఏ విధంగా చూడొచ్చు మిమ్మల్ని? అంటే Heroine. మీ ఎయిమ్ ఏంటి? Heroine. హీరోయిన్. ఓకే, ఇప్పుడు మీరు మూవీస్ ఏమన్నా చేస్తున్నారా ప్రజెంట్? Present, no, but I'm waiting for the correct time and for the correct chance. ఓకే, వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? Viewers, I'm just waiting for the correct time to start my acting, and I have a dream to become an heroine, so I just want your support and blessings. So keep supporting me so that I'll continue it, and yes, I'll make you all proud. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీకు డీ డ్యాన్స్లో ఇష్టమైన అంటే D10 డ్యాన్స్ అని చెప్పగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చే నేమ్ ఎవరు? D Shekhar Master. అంటే కంటెస్టెంట్స్లో నేను మాట్లాడుతున్నాను. Contestants హా. ఎవరు లేరు. కంటెస్టెంట్స్ ఎవరు లేరు. D అంటే నేను అంటే ఒకటి ఇప్పుడు కంటెస్టెంట్. నీకు బాగా క్లోజ్ ఎవరు ఉంటారు D10లో? నీకు బాగా క్లోజ్ ఫ్రెండ్? క్లోజ్ ఫ్రెండ్ అందరూ సేమ్.
అందరూ ఒక అంటే బాగా టీమ్ లాగా ఉంది. బాగా అంటే ఎవరు లేరు. ఎవరితో కూడా మీరు కొంచెం ఎక్కువ ఫ్రెండ్షిప్ బెస్ట్ లేదు. ఫ్రెండ్స్ అంటే కొంతమందికి ఉంటుంది కదా వీళ్ళు నాకు కొంచెం బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. లేదు. సో అందరూ ఫ్రెండ్స్ గానే ఉంటారు బట్ బెస్ట్ ఫ్రెండ్ అనే వాళ్ళు ఒకరే ఉంటారు కదా. లేదు. we all we are like a family, so it's a team. ఇప్పుడు మీరు హీరోయిన్ అవ్వాలి అంటున్నారు. ఏ టైప్ ఆఫ్ హీరోయిన్ ఛాన్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు? Girl అంటే power. హర్రర్ మూవీయా లేకపోతే వెస్టర్న్ ట్రెడిషనల్? I want to show girl power, so I Girl- want to do in that character first. ఓకే. ఇప్పుడు మీకు ఏమన్నా స్టోరీస్ ఏమన్నా చెప్తున్నారా మీకు? అంటే మిమ్మల్ని రీచ్ అవుతున్నారా స్టోరీస్ చెప్పేదానికి ఎవరైనా డైరెక్టర్స్ కానీ ఎవరైనా? అవును, బట్ సో మన వ్యూవర్స్ మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో మీ బెస్ట్ డే ఏంటి? బెస్ట్ డే అంటే మీకు బాగా గుర్తు వచ్చే డే, అంటే ఏదన్నా మీకు మెమరబుల్ ఉంటుంది అంటే ఇది నాకు చాలా మెమరబుల్ అట్లాంటి డే ఏదన్నా? like present or హోల్ ఇయర్స్. first is D champions when I became finalist. ఓకే. And when I was in Mumbai, I won a show of Nachleve with Saroj and Terence. Okay. That one. There are many more. Continue. Yeah, but for now this is the memorable one. Rather than industry outside, any importance? From kid only I'm doing shows and shows and shows. I'm into that only. I Not do. like that. See, if you are doing shows also in your free time, you are going out like that. You have any memorable things like that? No. Okay. D10లో రాజుతో ఫోటో షూట్ ఒకటి చూపించారు కదా ప్రదీప్ మాచిరాజు గారు. ఆ ఫోటో షూట్ మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? ఇప్పుడు మీరు D10లో ఒక ఫోటో వేశారు రాజుది, సడన్ గా వేశారు. అవును అవును అవును. రాజుని పిలిచి వేసి తేజస్విని రామ అని పిలిచారు. అవును. అది అసలు ఏంటి? అది రియలా లేకపోతే ఏంటి? Actually, I was very much surprised actually when we had a photo shoot. We all contestants did one photo shoot and Yeah, in yeah. that we clicked that picture. But suddenly how it came on LED, we were so much surprised, and after that I used to ask him like how it came, who gave it to channel, and how it was revealed. So we were very much surprised, and in other side we were laughing and laughing, and we were enjoying that situation. It was not like, yeah, but we are very good friends, Raju and me. So there's nothing about it. So we enjoyed it. ఇప్పుడు మీరు రాజుతో మాట్లాడడం అట్లా ఉందా? బానే ఉందా? అవును. ప్రాబ్లమ్స్ ఏమి? ఏం లేదు. ఓకే. ప్రదీప్ సార్ అలా ఎలా ఉంటారు సెట్ లో? ప్రదీప్ సార్ ఎలా ఉంటారు మీతో సెట్ లో? Pradeep sir is very much friendly, and honestly he don't have any kind of attitude, and he is very much friendly and very kind hearted person. Everyone likes him a lot. Even I too like him very much. He is a very good person and he has a very good personality. ఐ థింక్ మీ టీమ్ లీడర్ కూడా రేష్మి గారు కదా? Yeah. అది ఉమెన్ పవర్ అక్కడ కూడా Yeah. మీది మళ్ళా. తను ఎలా ఉంటుంది మీతో? She starting only we both are very close because even she is Odia, even I am Odia, so we both talk in Odia and we had a very good relation, and she is very much close to me, understanding, and she treats me like a sister, so she is very good. Even Oh. Sudhir sir also. ఇప్పుడు మీ D10 లో సుధీర్ రేష్మి జోడి అనేది హైలైట్ అవుతుంది ప్రతిసారి. Yeah. అది అవుతుంది, అది అసలు స్క్రిప్టా లేకపోతే వాళ్ళిద్దరి మధ్య రియల్ గా ఏమన్నా ఉందా? ఇది ఒక ప్యూర్ రిలేషన్ సుధీర్ sir and Rashmi ma'am తో. So yes, even public enjoys and everyone supports them and everyone enjoys them when they are together. It feels so good. So yeah. అంటే ఆన్ సెట్ లో మనం చూసుకుంటే ప్రదీప్ కి సుధీర్ గారికి ఒకసారి రేష్మి గారితో పెళ్ళి అవుతుంది, ఒకసారి విష్ణుప్రియతో పెళ్ళి అవుతుంటుంది, ఒకసారి వర్షిణితో పెళ్ళి అవుతుంటుంది. ఇట్లా చూస్తున్నప్పుడు మీరు అడుగుతారా సార్ ఇట్లా వస్తుంది ఏంటి సార్ ఇది అని? No. ఇప్పుడు మన వ్యూవర్స్ చాలా క్వశ్చన్స్ అడిగారు, మీరు ఎంతో ఓపికతో సమాధానం చెప్పారు మన వ్యూవర్స్కి. ఇక మీరు బయట పబ్లిక్స్ లో తిరుగుతుంటే ఎవరినో వచ్చి సెల్ఫీస్ అట్లా Yeah, a lot. Especially the craze is mostly in Vizag. When we go in Vizag means lot of fans, selfies. If we walk only from there, it gonna start even from airport till we reach room. Even in events it's crazy.
And after like from D10, it's in Vizag, it's normal. In Vizag, it's crazy. But now after D champions, there's a lot in Hyderabad also. It started. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే తేజస్విని అంటే ఎవరు గుర్తుపట్టారు? D10 డాన్సర్ తేజస్విని అంటే అందరికి ఒక రికగ్నేషన్ వచ్చింది. దానికి మీరు ఏమంటారు? అంటే మీ మీ నేమ్ తో పాటు మీరు వర్క్ చేసిన So only I'm very much thankful to Malemala and to D, because of that name I got a name like, yeah, who is Teju means they say, yeah, it's D Teju. So I got a name from D. So yeah, it's a very big platform, and everyone doesn't get very easily. But thank you so much Malemala for giving me this opportunity. And still I'm working in Malemala. Yes, it's nice. అంటే మీరు ఒరిస్సా నుంచి మా ఆంధ్రాకి వచ్చారు. అంటే మా ఆంధ్రాకి ఎవరు వచ్చినా మేము బాగా చూసుకుంటాం. ఇప్పుడు మీరు అవుట్డోర్ షూట్స్ వెళ్తుంటారు, వైజాగ్ కానీ, విజయవాడ కానీ, ఒంగోలు కానీ, నెల్లూరు కానీ, గుంటూరు, తిరుపతి అట్లా వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారు? హౌ దే ఆర్ టేకింగ్ టు యూ? Yeah, I feel very good, and they felicitate me so nicely, and I get blessings from so many people, and there are a lot of crowd and public. They will be shouting like Teju, Teju. So it's a very good feeling, and I feel very lucky that yes, I was waiting for this day. And when people shout like taking my name means, yeah, it feels very good, and there's a lot of respect and love, blessings, support. So yeah, I feel very good. మీరు డీలో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు ఫైర్ తో, Yeah, ఐడియా ఉందా? Diwali. దీపాని సాంగ్. ఆ ఫైర్ మీరు ఎట్లా అసలు అది నోట్లో వేసేసుకున్నారు? Actually, starting when I heard, like even Sunil Master said like you have to do with fire. First time my reaction was like, huh? With fire? I was very much scared. Firstly, but he supported me a lot, and he was like, no, nothing will happen, Teju. You can do it. And I was very much tensed, and I was like, yes, I have to do it, because I was the only one girl in semi-finals. And then I went to finals. So I was the only girl in D champions who went to semi-finals, then finals. So I was like, yes, I have to compete with 3 boys. I'm the only one girl. So I was like, yes, anyhow I will do it, and I proved it. మీకు డీలోకి ఎంటర్ అయిన తర్వాత నాకు ఛాంపియన్ టైటిల్ నేను కొట్టాలి అన్న ఫీలింగ్ మీకు రాలేదా? Yes, it was, but I worked very hard and I tried my best. So it doesn't matter about winning or losing. I was very much happy that I went till finale, and I showed my girl power and I registered. So it doesn't matter of winning or losing. The matter is about learning and how you get into it, how you enjoy your work. So I enjoyed, and yes, I'm satisfied of what I did. So there's nothing about winning. ఓకే, ఇప్పుడు మనం మీ టేస్ట్కి వెళ్దాం. మీకు ఇష్టమైన ఫుడ్ అంటే Chinese. ఎట్లాంటి ఫుడ్? అంటే Chinese. ఓన్లీ చైనీస్? I like Chinese, and I like Punjabi food. ఓకే, మీరు ఇంత బ్యూటీగా ఉండడానికి కారణం? Mom and dad. అట్లా కదా, అంటే ఫుడ్ మీరు ఏ డైట్ తీసుకున్నారో చెప్తే మా ఫ్యాన్స్ కూడా చెప్తాము. I eat lots of chocolates. That's it. That's my secret. లాట్స్ ఆఫ్ చాక్లెట్స్. దెర్ ఇస్ నో ఎనీ డైట్ ఫర్ యూ? No, no Right, diet. you I not eat lots follow of chocolate, and I eat lots of paneer, and I eat lots of dal. అంటే మీరు మిల్క్ అన్నారు కదా లాస్ట్ లో, ఆ మిల్క్ తాగి 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 మీరు ఇట్లా మిల్క్ బ్యూటీ లాగా అయ్యారన్నమాట. అయితే మన వ్యూవర్స్ అందరికి అదే చెప్తాం. For milk, huh? మిల్క్ తాగితే అందరూ మిల్క్ బ్యూటీ మీలా తయారవుతారు Okay, కదా. fine. Thank you for this compliment. కాంప్లిమెంట్ ఏముందండి, మీరు చెప్పిన దానికే కదా మేము వాళ్ళకి చెప్తున్నాము. ఎలా ఉంది లైఫ్ అంతా ఇప్పుడు? Life బాగుంది, చూద్దాం. మీరు ఇంత తెలుగు ఇంత తొందరగా ఎట్లా నేర్చుకున్నారు? తొందరగా అంటే it's been 3 years I'm in Hyderabad, so I'll be listening, and I know a bit of Kannada also, because my master is Kannada. Sunil master is Kannada. ఓహో, ఓకే ఓకే. So mixed. మిక్స్డ్ బ్రీడ్, ఒకటే పీస్, యు ఆర్ ద వన్. అంటే ఇప్పుడు మీరు తెలుగులో సాంగ్స్ కూడా పాడతారా? No. అంటే తెలుగు మాట్లాడుతున్నారు కదా, తెలుగు సాంగ్స్ పాడేదానికి ఏమి? No. అంటే డాన్స్ చేసేటప్పుడు మీరు సాంగ్స్ లిప్ మూమెంట్ ఇస్తారు కదా. అయితే లిప్ మూమెంట్, అది నా వాయిస్ కాదు కదా.
అయితే మీరు తెలుగులో సాంగ్స్ ఇంతవరకు ట్రై చేయలేదు. నో. మన వ్యూవర్స్ కోసం ఒక సాంగ్ ట్రై చేయొచ్చు కదా, మన ప్రేక్షకుల కోసం ఒక చిన్న సాంగ్. ఏ సాంగ్ పాడతారు మీరే చెప్పండి. అడిగా అడిగా. అంటే సుధీర్ రేష్మి గారు పాడిన పాటని మీరు ఇప్పుడు పాడబోతున్నారా? అవును. అంటే వ్యూవర్స్ మన తేజస్విని గారి దగ్గర నుంచి ఇప్పుడు అడిగా అడిగా అనే సాంగ్ ఇప్పుడు వినబోతున్నాం. ఎందుకంటే ఫస్ట్ టైం తెలుగులో తను మాట్లాడబోతుంది కాబట్టి మనం చూద్దాం. రెడీ మేడం, పాడండి. అడిగా అడిగా ఎదలో నయనడిగా కదిలే క్షణమా చలియేగని నన్నే మరిచా తన పేలుని తలిచా కమరి కరిగాదెను సేగని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెదికితే మనకదే నీలోని ఉన్నా నేను కోరి ఉన్నా నిజమై మరిచా జదగా. వావ్, నైస్. బాబా, ఇంత చక్కగా తెలుగు మీరు ఎట్లా పాడుతున్నారు? ఇది నా ఫేవరెట్ సాంగ్ అందుకే. అండ్ ఆల్రెడీ నేను యష్ మాస్టర్ తో పర్ఫామ్ చేసా. ఓ, ఇదే సాంగ్ మీరు యష్ మాస్టర్ తో పర్ఫామ్ యా, చేశారా? D10 లో. సో అందుకే. థ్యాంక్ యూ. మన వ్యూవర్స్ కోసం చక్కని పాట మీరు పాడారు. అసలు మీరు పాడుతుంటే నేను ఒక లోకంలోకి వెళ్ళిపోయినట్టు ఉంది. మీరు సింగర్గా ట్రై చేయొచ్చు కదా. Actually, I went for singing class for 1 week. Oh. When I was kid, even dad and mom, they said you should learn singing also. But I was not at all interested as I was into dancing. So I was like, no, I don't want to. But my mom dad wants me to learn everything, like anchoring, modeling, singing, dancing, acting. So, but I love to sing also. కానీ మీరు 1 వీక్లో సింగింగ్ నేర్చుకొని మీరు ఇంత బాగా పాడారంటే ఇంక మీరు దానికి కంప్లీట్ కోర్స్ నేర్చుకుంటే మీరు ఇంకెంత సింగర్ అయిపోతారు. ఒకసారి అది కూడా ట్రై చేయండి. Okay, I'll ఎప్పుడు try. డాన్స్ మూవీసే కదా, అది కూడా ట్రై చేసే Okay, కదా. నేను try చేస్తాను. ఇంకేంటి మేడం, ఇంకేంటి సంగతులు, ఎట్లా ఉన్నది మొత్తం? Hope for the best. Let's see what happens. అంతా ఓకేనా? Okay. ఓకే తేజు గారు, ఈరోజు మా కోసం మీరు మీ టైం స్పెండ్ చేసి మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు చెప్పారు. అదేవిధంగా ఆశ్చర్యపోయే మాటలు మీ నోటి నుంచి వినడం చాలా ఆనందంగా ఉంది. మాట్లాడుతున్నారు, మా ప్రేక్షకులతో కూడా చాలా బాగా ఇంటర్వ్యూ ఇచ్చారు ఈరోజు. అన్ని మీకోసం. మా కోసమే ఉంది. మీ ప్రజలు ఉన్నారు, మీ ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని ఆదరిస్తున్నారు, వాళ్ళకి మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. మీ లైఫ్ ఇలానే సాగాలి, ఇంకా మీరు అందరంత ఎత్తుకు ఎదగాలని మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాము. చూశారు కదా వ్యూవర్స్, ఈరోజు తేజస్వినితో మన ఇంటర్వ్యూ. మళ్ళా నెక్స్ట్ ఇంకో గెస్ట్తో మనం సర్ప్రైజింగ్తో మళ్ళా కలుద్దాం. Hi viewers, please do watch, share and subscribe Crazy Mar Creations.